అంటే చాలా సంవత్సరాలుగా ఈ కొత్త పింఛన్లు ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు అప్లై చేసుకోవాలి ఏంటి అనేది చాలామంది కొన్ని లక్షల మంది ఎదురు చూస్తూ ఉన్నారు. కేసీఆర్ హయాంలో ఒకే ఒకసారి ఈ పింఛన్లకు సంబంధించి వృద్ధులు కావచ్చు, ఒంటరి మహిళలు కావచ్చు, వికలాంగులు కావచ్చు, సో అప్లికేషన్కి ఒకే ఒకసారి అవకాశం ఇచ్చారు. నాకు తెలిసి 2017 అనుకుంటా, నాకు తెలిసి 16 ఎన్నికల ముందు ఇచ్చినట్టుగా తెలిసింది అప్లికేషన్స్. అదంతా కూడా అందులో పూర్తిగా కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది ముందుకు వెళ్ళలేదు. అప్లై చేసుకున్న వారు అప్లై చేసుకున్నట్టుగానే ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. సో ఈ ప్రభుత్వం వచ్చినాక ప్రజాపాలన అన్నారు. అభయస్థంలో 6 గ్యారంటీలకు సంబంధించిలో ఈ చేయూతకు సంబంధించి పింఛనికి సంబంధించిన కూడా మరి అందులో కూడా దరఖాస్తు చేసుకున్నారు. మళ్ళా ఇప్పుడు కొత్తగా అందులో దరఖాస్తు చేసుకున్నా కూడా ఇప్పుడు కూడా మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలంటున్నారు అధికారులకు సంబంధించి కూడా. ఇప్పుడు ఎవరైనా కూడా ఒంటరి మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, అదేవిధంగా ఈ వికలాంగులు కావచ్చు, వీరందరూ కూడా అన్ని రకాల పింఛన్లు కూడా అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ ప్రభుత్వము 15 ఆగస్టు రోజు నుంచే కూడా 15 తారీఖు నుంచే కూడా ఈ అప్లికేషన్ సంబంధించి డేట్ను కూడా ఖరారు చేసినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఇప్పటివరకు కూడా 1,61,000 వరకు కూడా మరి దరఖాస్తులు వచ్చాయనేది అధికారులు చెప్తున్నారు. ఒకసారి దానికి సంబంధించినటువంటి వార్త మనం చదువుదాం. పింఛన్లకు దరఖాస్తుల వెల్లువ. ఇప్పటి వరకు 1,61,000 పింఛన్లు స్వీకరణ అట. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న చేయూత పింఛన్ల పథకానికి భారీగా స్పందన వస్తుంది. మరి కొత్త పింఛన్ల కోసం ఈ నెల 20 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,61,752 దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వానికి వచ్చినటువంటి మొత్తం 1,61,752 దరఖాస్తుల్లో ఏకంగా 1,08,571 వితంతు పింఛన్లు కోసమే రావడం గమనార్హం. మిగిలినటువంటి వాటిలో ఒంటరి మహిళలకు ఆర్థిక సాయం, వికలాంగులు, చేయూత, కార్మిక, గీత కార్మికుల నుంచి కూడా అప్లికేషన్లు అందాయి. దరఖాస్తుల స్వీకరణలో కూడా రాజధాని హైదరాబాద్ ప్రథమ స్థానంలో నిలిచింది. హైదరాబాద్ జిల్లా నుంచి కూడా 9,568 దరఖాస్తులు వచ్చాయి. ఆ తర్వాత మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా నుంచి కూడా 9,426 అప్లికేషన్లు వచ్చాయి. నల్లగొండ జిల్లా నుంచి 8,361, రంగారెడ్డి జిల్లా నుంచి 7,510, మెదక్ జిల్లా నుంచి 7,400 జిల్లాల ద్వారీగా తర్వాతి స్థానంలో ఉన్నాయనేది. అత్యల్పంగా కూడా ములుగు జిల్లా నుంచి 1,505 అంటే 1,505 దరఖాస్తులు కూడా మాత్రమే అందాయి. రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అర్హులను గుర్తించి సామాజిక భద్రత కల్పించడంలో ఈ చేయూత దరఖాస్తుల ప్రక్రియ కీలక పాత్ర పోషిస్తుందనేది అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇది ఓవరాల్గా ఈ 1,61,000 పింఛన్లకు సంబంధించి అప్లికేషన్లలో దాదాపు ఈ 1,08,000 పైగా కూడా వితంతువులో ఉన్నారట. వితంతువులు, ఒంటరి మహిళలు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి కూడా మరి ఈ అప్లికేషన్ సంబంధించి గత ప్రభుత్వం ఇవ్వలేదనేది స్పష్టంగా మనకి తెలుస్తూ ఉన్నది. సో దాంతోపాటు వృద్ధులకు సంబంధించి కూడా, అదేవిధంగా మరి వికలాంగులకు సంబంధించి కూడా, సో అన్నీ అంటే ఈ పింఛన్ ఎవరైతే అర్హుదారులో వారందరికీ సంబంధించి కూడా ఇందులో వెసులుబాటు కల్పించారు. ముఖ్యంగా వృద్ధులకు సంబంధించి కూడా 57 సంవత్సరాలు ఉంటే ఈ పింఛన్లకు అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంతకు లోపడి అంటే 57 కంటే తక్కువ వయసు ఉంటే మాత్రం అప్లై చేసుకోవడానికి వీలేదు. ఒకవేళ అప్లై చేసుకున్నా కూడా మరి రిజెక్ట్ అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. సో దాంతోపాటు ఇక్కడ ప్రథమంగా ఎక్కువ అప్లికేషన్స్ వచ్చింది అయితే హైదరాబాద్ జిల్లా నుంచే, ఆ తర్వాత రంగారెడ్డి, నల్లగొండకు సంబంధించినటువంటి జిల్లా, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాకు సంబంధించి కూడా ఎక్కువగా మాత్రం హైదరాబాదు. చాలా తక్కువగా వచ్చినటువంటి అప్లికేషన్లు 1,500 వచ్చాయట. అది ములుగుకు సంబంధించినటువంటి జిల్లాకు సంబంధించి కూడా చాలా తక్కువ అప్లికేషన్లు వచ్చినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రణాళికగా అన్ని పథకాలని ఏదైతే 6 గ్యారెంటీలు ఎన్నికల్లో ఇచ్చారో ఆ 6 గ్యారెంటీలని ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. మొదటగా మహిళలకి ఫ్రీ బస్ ఇస్తారు. దాని తర్వాత రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా 10 లక్షల వరకు కూడా పెంచినటువంటి నేపథ్యం మనకు కనిపించింది. ఆ తర్వాత మహిళలకి చీరలు కావచ్చు, దాంతోపాటు రేషన్ కార్డులు కావచ్చు, ఉచిత గ్యాస్ కావచ్చు, 500కి గ్యాస్ ఇవ్వడం కావచ్చు, కరెంటు ఫ్రీ కావచ్చు, నిరుద్యోగులకి ఉద్యోగాలు కావచ్చు, ఇప్పుడు పింఛన్లు కావచ్చు, ఇంద్రమ్మ ఇండ్లకు కావచ్చు, హైదరాబాద్లో క్యూర్ పరిధిలో ఉన్నటువంటి మరి దాదాపు 1,00,000 ఇళ్లకు కూడా తొలి విడతగా ఇస్తామంటూ కూడా హామీ ఇవ్వడం కావచ్చు. ఇట్లా ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్క హామీ కూడా అమలు చేసుకుంటూ వస్తూ ఉంది. దట్టు దాంతోపాటు గత ప్రభుత్వ పాలకుల వల్ల, గత ప్రభుత్వంలో కేసీఆర్ చేసినటువంటి అప్పుల వల్ల కూడా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని తట్టుకుంటూ నెల నెలకు మిత్తిలు కట్టుకుంటూ ఇలా సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకుపోతూ ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉందంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈ సంక్షేమ పథకాల విషయంలో కూడా ప్రజలందరూ కూడా అర్హులున్న వాళ్ళే అప్లై చేసుకోవాలి. దట్టు పింఛన్ల విషయంలో కూడా
దాదాపు చాలామంది ఈ ఏజ్ విషయంలో ఈ ఆధార్ కార్డు కావచ్చు, ఓటర్ ఐడి కావచ్చు, ఏజ్ విషయంలో ఒకలా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి సో ప్రామాణికంగా ఆధార్ కార్డులో ఉన్నదే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. మీకు ఆధార్ కార్డులో ఏ డేట్ అయితే ఉంటుందో, ఏ ఏజ్ అయితే ఉంటుందో దాని ద్వారానే ప్రామాణికంగా తీసుకుంటారు. కాబట్టి ముఖ్యంగా వృద్ధులకు సంబంధించి మీకు 57 సంవత్సరాలు ఉంటేనే ఈ పింఛన్స్ అనేది అప్లై చేసుకోండి. ఆ 57 సంవత్సరాల కంటే మీకు తక్కువ వయసు ఉంటే అప్లై చేసుకున్నా కూడా నో యూస్, అది రిజెక్ట్ అయిపోయేటటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి సో చాలా వరకు కూడా ఇంకా నెక్స్ట్ మంత్ 15 తారీఖు వరకు కూడా ఈ డేటు ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. సో ఇంకా ఎవరైనా అప్లై చేసుకోని వాళ్ళు ఉంటే కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది మీ సేవకి వెళ్ళి మీ రేషన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్, రైతులు ఎవరైనా కూడా వారికి బీఫామ్కి సంబంధించి, ఇది రైతులకు సంబంధించి కూడా పట్టా పాస్బుక్ అనేది ఉంటుంది కదా, అది కూడా తప్పనిసరిగా అడుగుతూ ఉన్నారట. సో ఇవన్నీ కూడా అక్కడ మీ సేవకి వెళ్ళి ఇస్తే వాళ్ళు అప్లై చేసి మనకి ఇస్తారు. మీకు ఇచ్చినటువంటి రసీదు ఏదైతే ఉంటుందో అది చాలా ప్రామాణికం. దీని తర్వాత మళ్ళీ ఈ ప్రక్రియ అంతా కూడా స్క్రూటినీ చేసిన తర్వాత అందులో మీకు ఎప్పుడైతే ఈ పింఛన్ ఒకవేళ మీరు ఎంపిక ఉన్నారో అయినప్పుడు మీకు ఈ మీ సేవ నుంచి ఇచ్చేటటువంటి ఆ ఫామ్ చాలా కీలకం. దాన్ని మళ్ళీ మీరు వెళ్ళి మీ సేవలో ఇస్తే ఆ నెంబర్ కొట్టిస్తే మీకు మీ డీటెయిల్స్ వచ్చాయా, మీరు అర్హులా కాదా ఏంటి అనేది కూడా తెలిసేటటువంటి అవకాశం ఉంటుంది. దాని ద్వారానే మీకు పింఛన్ వచ్చేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి చాలామంది అప్లై చేసుకొని ఆ ఫామ్ అనేది ఎక్కడో పడేస్తూ ఉంటారు. అనే ఐడి, ట్రాన్సాక్షన్ ఐడి కావచ్చు, ఆ ఐడి ఉంటేనే మనం చెక్ చేసుకోవడానికి వీలుంటుంది. కాబట్టి దాన్ని చాలా సేఫ్గా మరి ఇంట్లో పెట్టుకోండి. దాంతోపాటు ఇక ఈ ఎంపిక విధానం కూడా చాలా వరకు చాలా స్ట్రిక్ట్గా చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. స్క్రూటినీకి సంబంధించి కూడా ఎవరికైనా కూడా 3 ఎకరాలకు పైగా కూడా ల్యాండ్ ఉంటే ఈ పింఛన్కి అర్హులు కాదంటున్నారు. దాంతోపాటు కారు ఉన్నా కూడా, అంటే ఫైనాన్షియల్గా ఇప్పుడు బిలో పవర్టీ లైన్కి 2 లక్షల పైగా ఉన్నా కూడా వారికి ఈ పథకం అనేది వర్తించదు, పింఛన్ అనేది వర్తించదు. దాంతోపాటు ఇక ఏదైతే ఈ ఇన్కంలో 2 లక్షల పైన ఇక దానితో పాటు ఈ రేషన్ కార్డు ఎవరికైతే ఉంటుందో వారికే ఇది ప్రామాణికంగా ఉంటుంది. రేషన్ కార్డు లేని వారికి ఈ పింఛన్ అనేది వర్తించదు. ఆ రేషన్ కార్డు ఉన్నా కూడా వారిది యాక్టివ్ స్టేటస్లో ఉండాలి. యాక్టివ్ స్టేటస్లోనే ఉంటేనే ఈ పెన్షన్ అనేది వర్తిస్తుంది. సో ఇట్లా అన్ని రకాలుగా రూల్స్ పెట్టిరు. ఎవరైతే నిజంగానే అర్హులు ఉన్నారో చేయూత పథకానికి లబ్ధిదారులని ఎంపిక చేసి సో వారికి ఈ పింఛన్ అనేది అది అందిస్తాము అంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. సో ఈ పింఛన్ పెంచేటటువంటి యోచన కూడా కనిపిస్తూ ఉన్నది. గతంలో మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది 4,000 వరకు కూడా మరి వృద్ధులకి పింఛన్ ఇస్తాము, దాంతోపాటు వికలాంగులకి 6,000 వరకు కూడా ఇస్తామని చెప్పడం జరిగింది, హామీ ఇవ్వడం జరిగింది. మరి దాంట్లో ఇప్పుడు ఈ కొత్త పింఛన్స్ జారీ చేసిన తర్వాత మరో ప్రక్రియగా ఈ పింఛన్స్ కూడా పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నాయి. సో మరి ఇంకా ఎవరైనా ఈ వీడియో చూస్తున్నటువంటి వారు ఎవరైనా కూడా ఈ పెన్షన్ గురించి మీకు తెలియకపోయినా వెంటనే మీ సేవకి వెళ్ళి కూడా అప్లై చేసుకొని ఆ వచ్చేటటువంటి రిసిప్ట్ చాలా భద్రంగా జాగ్రత్తగా భద్రపరచుకోండి. సో దాంతోపాటు ఈ పెన్షన్ సంబంధించి కూడా మీరు ఏమనుకుంటున్నారు, మీ అభిప్రాయం ఏంటి, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి తీరును మీరు ఏమనుకుంటారో, దాంతోపాటు గత ప్రభుత్వం చేసినటువంటి అంశానికి సంబంధించి కూడా పెన్షన్స్ ఇవ్వలేనటువంటి పరిస్థితి మనం గతంలో చూసాము. ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త పెన్షన్స్ కూడా ఇస్తూ ఉన్నాడు. కాబట్టి సో దానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి, మీరు ఏమనుకుంటున్నారు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.